దుల్కర్ సల్మాన్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ లక్కీ భాస్కర్. అయితే ఈ లక్కీ భాస్కర్ మూవీకి ముందు దుల్కర్ సల్మాన్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కింగ్ ఆఫ్ కోతా. అయితే ఈ కింగ్ ఆఫ్ కోతా మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ లక్కీ భాస్కర్ మూవీతో మన ముందుకు వస్తున్నారు దుల్కర్ సల్మాన్ గారు. చూడాలి దుల్కర్ సల్మాన్ గారికి ఈ లక్కీ భాస్కర్ మూవీతో ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ లక్కీ భాస్కర్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. లక్కీ భాస్కర్ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది ఎస్ నాగవంశీ ఇంకా సాయి సౌజన్య. అలానే ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది వెంకీ అట్లూరి. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. లక్కీ భాస్కర్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు మీనాక్షి చౌదరి గారు. అయితే మీనాక్షి చౌదరి గారు ఈ లక్కీ భాస్కర్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ గుంటూరు కారం. ఈ గుంటూరు కారం మూవీ జనవరిలో రిలీజ్ అయ్యింది. అయితే జనవరి నుంచి కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ లక్కీ భాస్కర్ మూవీతో మన ముందుకు వస్తున్నారు మీనాక్షి చౌదరి గారు. చూడాలి మీనాక్షి చౌదరి గారికి ఈ లక్కీ భాస్కర్ మూవీతో అయినా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ లక్కీ భాస్కర్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ లక్కీ భాస్కర్ మూవీ టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మధ్య రిలీజ్ అయిన టీజర్కి అలానే పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. చూడాలి లక్కీ భాస్కర్ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ లక్కీ భాస్కర్ మూవీతో అయినా దుల్కర్ సల్మాన్ గారికి ఇంకా మీనాక్షి చౌదరి గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ లక్కీ భాస్కర్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.